కొల్లేరు అంటే సహజ సిద్ధమైన ప్రకృతితో కూడినటువంటి వనరులతోటి సహజసిద్ధమైన మంచినీటి సరస్సుగా కూడా ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు సరస్సు కూడా ఒకటి. దాదాపుగా సైబీరియా కావచ్చు, ఆస్ట్రేలియా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా 200 రకాల పక్షుల వరకు కొల్లేరు ప్రాంతంలో ఆశ్రయం పొందుతుంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ 200 రకాలలో కూడా 5 పక్షులు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గోడబాతు కావచ్చు, అదేవిధంగా ఎర్రకాల కొంగ, ఇలాంటి పక్షులైతే చాలా అత్యధికంగా కూడా ఇక్కడ ఉంటాయి. ఈ సీజన్లో అక్టోబర్ నవంబర్ సీజన్లో ఇక్కడికి వచ్చినటువంటి పక్షులు ఇక్కడే సంతానోత్పత్తిని చేసుకొని మార్చి తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా నవంబర్ మాసంలో అతిథుల్లాగా కొల్లేరు ప్రాంతానికి వచ్చి కొల్లేరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా ఆహారం కోసం నిత్యం కూడా వేటాడుతూ కూడా ఇక్కడే మళ్ళీ సంతానోత్పత్తి చేసుకుని పిల్లలను చేసుకుని ఇక్కడే, అంటే కొన్ని పక్షులు ఇతర ప్రాంతాలకి ఎక్కడైతే తమ స్వస్థలానికి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడే చాలా కాలంగా కూడా ఉంటున్నటువంటి, అంటే 365 రోజులు కూడా గూడబాతు కావచ్చు, ఎర్రకాల కొంగ, ఈ 2 పక్షులు కూడా 365 రోజులు కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది.